నేను మీ రాజేష్ భోక్షం. చూస్తున్నారు కదా, గణేష్ విగ్రహాలన్నీ చకచక రెడీ అయి ఉంటున్నాయి. ఇప్పుడు ఫెస్టివల్ వస్తుందని చెప్పి. సో ఈ విగ్రహాలు చేయడానికి ఎంత టైం పడుతుందో ఏంటో, అసలు మొత్తం ఒక విగ్రహం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, అది మనం శంకర్ గారిని అడుగుదాం ఇప్పుడు. నమస్తే శంకర్ గారు. నమస్తే అండి. ఈ విగ్రహాలు అంటే గణేష్ విగ్రహాలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి. అంటే మీకు ఎవరైనా నేర్పించారా లేకపోతే ఏంటి? నేర్పించారు. గురువు ఉన్నాడు. ఓకే, అంటే మీ ఫాదర్ అట్లా ఎవరు కాదు, మీరు వేరే గురువు. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇదంతా? కోరట్ల. ఓకే, సో అప్పటి నుంచి మీరు వేరే వాళ్ళ దగ్గర చేస్తూ ఇప్పుడు ఇది మీ సొంతదా? కాదండి, నేను వర్క్ అంటే వేరే వాళ్ళతో ఎవరైనా వర్క్ చేస్తారు అంతే. సో సుమారు ఒక గణేష్ విగ్రహం చేయాలంటే మీకు ఇప్పుడు ఈ కనపడే విగ్రహం ఎన్ని రోజులు పడుతుంది దీన్ని మొత్తం? అంటే మినిమం వచ్చేసి దీన్ని అంటే ఇప్పుడు ఒకటి దీనికి అచ్చు అనేది ఉంటది. ఓకే, ఒక్క రోజులో దాదాపు వచ్చేసి ఒక 6 తీస్తాం. 6. ఓకే, 6 తీసినాక దానికి జెయింటింగ్ ఫినిషింగ్ అవన్నీ చేయాలంటే మినిమం ఒక మంత్ పడుతుంది. ఒక నెల. ఒక విగ్రహానికి నెల పడుతుంది? నెల కాదు, మొత్తం ఒక నెల పడుతుంది. ఓకే, సో మొత్తం ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆర్డర్ చేస్తే వాళ్ళు కలర్ వాళ్ళే చెప్తారా లేకపోతే మీరు అన్ని కలర్స్ వాళ్ళు చెప్పారు? ఆల్మోస్ట్ మేము మొత్తం అన్ని వేసి పెడతాం. ఓకే, పసంద్ అయిన సెలెక్ట్ చేసుకుంటారు, బుక్ చేసుకుని పోతారు అంతే. ఓ, దానికి ముగ్గు వేసుకొని కూడా వెళ్ళిపోతారు, రాసుకుంటారు ఏంటి ఎంత అనేసి, నెంబర్ వేసుకొని పోతారు. ఓకే, అంటే ఇప్పుడు పెద్ద విగ్రహాల నుంచి చిన్న విగ్రహాలు మొత్తం అంటే సుమారు ఇప్పుడు ఫెస్టివల్ కి ఎన్ని విగ్రహాలు తయారు చేయగలుగుతారు మీరు? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఒక 3 నెలలకు ఒక దాదాపు వచ్చేసి ఒక 200 బొమ్మలు విగ్రహాలు చేసినాం. ఇప్పుడు ఇవన్నీ ఒక 200 విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఒక 3 నెలలు పట్టి 3 నెలలు పడుతుంది. 200 విగ్రహాలు మొత్తం కంప్లీట్ అయింది. సుమారు ఎంత పడుతుంది విగ్రహం? ఇప్పుడు ఈ మీరు చూస్తున్న ఈ విగ్రహం ఎంత పడుతుండొచ్చు? యాక్చువల్గా చెప్పాలంటే మరి దీని గురించి అయితే నాకంత ఐడియా తెలియదు. ఓకే, ఓకే, ఓనర్ గెలుసు అంటే ఒక వర్కర్ వర్క్ చేస్తారు అంతే మీరు. దీని రేట్ ఎంత పడుతుంది అన్నది నాకు ఇంతవరకు తెలియదు. ఓకే, మీకు మాత్రం ఒక విగ్రహం తయారు చేయడానికి, ఈ విగ్రహాలు తయారు చేయడానికి పట్టే టైము అంటే రాత్రి పగలు చేస్తూ ఉంటారా? రాత్రి పగలు. ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు? పొద్దున 8 గంటల నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 6:30, 7 గంటలకు క్లోజ్ చేసేస్తారు. సో సుమారు ఒక రోజు అంటే ఒక విగ్రహం తయారైపోతుందా? ఒక రోజు విగ్రహం తయారైతే, కాకపోతే ఫినిషింగ్ కాదు, ఒట్టి విగ్రహం మాత్రం అవుతుంది. చేతులు జెంట్ చేసుడు, ఫినిషింగ్ చేసుడు ఇది కాదు. కాకపోతే విగ్రహాలు వెళ్తాయి ఒక్క రోజుకు దాదాపు ఒక 15, ఒక 20 అంటే సైజుని బట్టి వెళ్తాయి. ఓకే, అవి వెళ్తాయి ఓన్లీ ఉంటాయి కానీ కాకపోతే ఫినిషింగ్ కాదు. ఇవన్నీ మొత్తం విగ్రహాలన్నీ 200 బొమ్మలు వెళ్ళినాక మళ్ళీ ఇవన్నీ లైన్ కట్టి ఫినిషింగ్ ఇవన్నీ వేసే వరకు 3 నెలలు టైం పడుతుంది. మొత్తం ఫినిషింగ్ అయ్యేసరికి 3 నెలలు టైం పడుతుంది. అంటే కరెక్ట్ గా ఇప్పుడు సెప్టెంబర్ లో పండగ అంటే మీరు 3 నెలల ముందు నుంచే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, సో ఓన్లీ ఇది ఒక్కటే తయారు చేస్తారా మీరు? ఇంకా అంటే అమ్మవారి అవి కూడా ఇక్కడే చేస్తారా? భద్రాచలంలో చేస్తారు. సో అక్కడ ఇది అయిపోయిన తర్వాత అటు వెళ్ళిపోతారు. ఇంకా వేరే ఏం పని లేదు, ఓన్లీ విగ్రహాలు మాత్రమే తయారు చేస్తారు మీరు. సో సంవత్సరంలో వచ్చే ఈ ఫెస్టివల్ టైంలో తప్ప మిగతా టైం మరి మిగతా టైం ఇదే వర్క్ చేస్తాం కదా, ఇదే చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఓకే, ఓకే. కాకపోతే ఏంటంటే సమ్మర్ టైం లో వచ్చి ఇక్కడ నేను వర్క్ చేసిపోతాను అంతే. అంటే సమ్మర్ టైం నాడు సంవత్సరం ఇక్కడ అయ్యా ఒక 45 రోజులు ఇటు కేటాయించి పని చేసుకుని వెళ్ళిపోతా. మిగతా పని అంతా మా సొంతూరులో పని చేసుకుంటాం. ఎంతమంది ఉంటారండి మొత్తం? 200 వచ్చేసి ఇలా తాట ఇప్పుడు వచ్చేసి ఒక మరి 20 మంది ఉన్నారా 30 మంది నాకు అంత అయితే తెలియదు. నేనైతే వచ్చేసి అయితే సంవత్సరం 45 రోజులు ఒక్కొని వచ్చి కలరింగ్ మొత్తం చేసుకుని వెళ్ళిపోతాం. మీరు మొత్తం కలరింగ్ మొత్తం మీరే చేసుకుంటారు? ఓకే, థ్యాంక్ యూ శంకర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. సో అంటే ఒక విగ్రహం అంటే మామూలుగా ఇట్లా అందరు వచ్చి చూసేసి ఇది బాగుంది ఇది బాగాలేదు అని అంటారు. అట్లాంటప్పుడు మీకు ఏమైనా అంటే అన్ని మీరే కలరింగ్ చేస్తారు కాబట్టి మీకు బాధ అనిపిస్తుంది ఏమైనా? మాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మేము ఎనీ టైం పని చేస్తాం కాబట్టి కొందరు ఏంటంటే నచ్చది ఇది బాగాలేదు అంటే దేనికోసం అంటే పైసలు బాగా అని చెప్పట్లే, ఇది బాగాలేదు అది బాగాలేదు చెప్పి వెళ్ళిపోతారు. అట్లా మాకేం ఫీలింగ్ అనేది లేదు. అంతే భగవంతుడు తీసుకోవాలనుకుంటే ఒక 10 రూపాయలు ఎక్కువ 10 రూపాయలు తక్కువ మాట్లాడుతూ తీసుకుని వెళ్ళిపోతారు. సో మీరు కూడా స్టార్ట్ చేసే ముందు గణేషుడికి పూజ చేసే స్టార్ట్ చేస్తారా? మీరు కూడా చేస్తాం. ఓకే, పూజ చేసుడేనా తప్ప, భగవంతుడు అందరు దేవుడు అంతా ఒకటే కదా. సో ఇప్పుడు మండపాల్లో చాలా విగ్రహాలు, ఇప్పుడు మీకు అరే ఈ విగ్రహాలు నేనే తయారు చేస్తా అని అది ఉంటుందా?
ఆల్మోస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇన్ని 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి కొన్ని వేల గణేష్లు మీ చేతుల్లోంచి వెళ్ళినాయి. సో అంటే ఇప్పుడు మామూలుగా అంటారు కదా, గణేష్ పండగ రోజు 3 మండపాలు చూస్తే మంచిది అనండి. కానీ మీరే కొన్ని వేల గణేష్లు తయారు చేశారు ఈ 30,000లో, 30 సంవత్సరాల్లో. సో మీకు ఇంకా ఎక్కువ ఆనందం ఉంటదేమో, నా చేతిలో ఇంతమంది గణేష్లు తయారవుతున్నారు అని. ఉంటుంది ఆనందం అయితే పక్క ఉంటుంది సార్. సో మీరు కూడా మీరు పెట్టుకుంటారా? మీ ఇందులో పెట్టుకుంటారా? ఇయే పెట్టుకుంటారు. కానీ చాలా వరకు ఇప్పుడు నాదైపోయింది. ఇప్పుడు మాకు పండుగ అంటే ఒక 5 రోజులు ఒక 4 రోజుల ముందు వర్క్ అయిపోతుంది. నేను వెళ్ళిపోయి చిన్న బొమ్మలు అంతా అమ్ముకొని పండుగ రోజు అంత ఇంట్లో అంత గణపతి అంతా పూజిస్తాం. తెల్లరంతా దాన్ని నిమజ్జనం పెద్ద గణపతి గన్న పెట్టేస్తాం, అయిపోతుంది. కానీ చాలా వరకు ఇప్పుడు మట్టి గణేషులు తయారు చేయాలి అని బాగా ఎక్కువ వస్తుంది. ఇది కలర్ల వల్ల హాని అవుతుంది. మట్టి బొమ్మలు అంటే ఇన్ని వేల గణపతులు అయితే అందాయి మట్టితో చేస్తే అందాయి. ఎందుకంటే చిన్న బొమ్మలు అయితే మట్టి అంటే మాకు కామన్ ఇస్తారు. అంటే ఇంత పెద్ద బొమ్మ నీకు మట్టిది కావాలంటే ఎక్కడ అవుతుందండి? అవుతుందా? ఇంత పెద్దది అవుతుందా? ఆగదు కదా. కానీ మీరు అంటే వైజాగ్ అటు ఇటు వాళ్ళు మట్టి గణేష్ ని అంటే ఒక మట్టి గణేష్ ని తయారు చేస్తున్నారు. కానీ ఇట్లా ఇన్ని 100,000 గణేష్ ఉన్నాయి అంటే దాదాపు ఏం లేకపోతే ఏంటంటే అది ఒక 50, ఒక 30, ఒక 100 ఈ లోపు తయారు చేస్తారు. అంతే. కానీ అది వేల గణపతులు అంటే అందే కదా. ఇట్లా ఒక మండపంలో అన్ని తయారు చేయలేమేమో. ఎక్కడైతే మండపం వేస్తున్నారో అక్కడే చేసుకోవాలేమో అట్లా మట్టి గణేష్ అయితే. కానీ ఓవరాల్ గా చూస్తే చివరిగా మట్టి గణేష్ అనేది మంచిదేమో. మీరేమంటారు? మట్టి ఓకే పర్లేదు మంచిది, కాకపోతే ఇన్ని విగ్రహాలు అందాయి కదా. ఓన్లీ విగ్రహాలు మాత్రమే అందవు, అంతే. కానీ ఓవరాల్ గా మీరు కూడా అన్నట్టు మట్టి ఓకే, కాకపోతే అంతగానో మట్టి రాదు. మళ్ళీ ఒకవేళ తీసుకుపోయేటప్పుడు ఇచ్చుకపోతుంది. దీనంతా బందోబస్తు ఉండదు కదా. ఉండదు. ఇప్పుడు ఈ గణేషులు తయారు చేయడానికి మెటీరియల్ అంతా మీరు ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారు? దీనికి మెటీరియల్ వచ్చేసి దీనికి పిఓపి అనేది సీలింగ్ పిఓపి అని వచ్చేసి రాష్ట్రం నుంచి వస్తుంది. ఓకే. దీనికి కొబ్బరి పీస్ అని ఉంటది, అది వచ్చేసి కేరళ నుంచి వస్తుంది. ఎన్ని టన్నులు తెప్పిస్తారు? అంటే ఇప్పుడు మనకు ఎన్ని బొమ్మలు తయారు చేయాలనుకుంటున్నామో అంత ఒక 21 టన్ను ఉంటది, 30 టన్నులు ఉంటది. దాదాపు వచ్చేసి ఇది ఒక 30 టన్నుల బండి తీసుకొచ్చి ఇస్తుంది. సో కొబ్బరి పీసు కేరళ నుంచి తీసుకొస్తారు. ఓకే. ఇంకేం వాడతారు దీంట్లో? ఎదురు బొంగులు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? మన లోకలే, అడవిలోంచి తెచ్చేసుకుంటారా? ఓకే. మళ్ళీ కింద స్టాండ్ ఐరన్ స్టాండా? ఐరన్ మొత్తం అంతా పిఓపిఏ. ఎక్కడ లేదు ఐరన్ అనేది లేదు ఇక్కడ. మీరు ఏంటి ఇప్పుడు చూడడానికి వచ్చారా లేకపోతే కొనడానికి వచ్చారా? వీటిని బుకింగ్ చేసుకోవడానికి వచ్చారు. సో అంటే ఎంత పెద్ద విగ్రహం పెడదాం అనుకుంటున్నారు? ఇక్కడ చూస్తే చిన్నది పెద్దది చాలా కనబడుతున్నాయి. సో 8 ఫీట్ పెట్టారు. ఓకే. ఎన్ని ఫీట్లు అనుకుంటున్నారు మరి? పెంచాలి, ఒక అడుగు పెంచాలి. ఓకే. ఒక ఇయర్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంచెం లేట్ అయినా బొమ్మలు ఆర్టించేసుకుంటారు. ఓకే, దొరకవు మళ్ళీ. ముందు సో ఇప్పుడు మీకు నచ్చిన కలర్ ఇవన్నీ ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుని వెళ్తారు. ఇక్కడ చాలా వెరైటీస్ కనపడుతున్నాయి కదా. ఎలా ఉన్నాయి విగ్రహాలు? ఎట్లా అనిపిస్తున్నాయి చూస్తే? బాగున్నాయా? మొత్తంలో ఇక్కడే బాగుంటది. మణుగూరు మొత్తంలో ఇక్కడే బాగుంటుంది. ఓకే. మీ ఏరియా నుంచి వచ్చారు? లోపల, శివలింగపురం నుంచి లోపల. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు? 6 ఇయర్స్ నుంచి పెడుతున్నారు. సో మీ దానికి మండపంకి పేరు ఏం ఉంటుంది? యూత్ కమ్యూనిటీ. ఓకే, గుడ్. సో ఈ ఇయర్ మీరు 9 ఫీట్ కానీ 10 ఫీట్ కానీ పెడదాం అనుకుంటున్నారు. ఓకే. సో ఫైనల్ గా మీరు ఏం సెలెక్ట్ చేస్తారో చూస్తా నేను కూడా. ఇట్లా లైన్లో ఎలా ఉన్నాయి చూడండి. మనం ఫాస్ట్గా వెళ్తే రోడ్డు మీద ఎలా ఉంటుంది, ఇట్లా మొత్తం గణేష్లే.